నేను పాడు చేసేది ధనము. ధనము సమస్త కీడులకు మూలము. ధనం ఎక్కువైతే చెప్పండి, స్నేహితులు ఎక్కువ అవుతారు. బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? నువ్వు పెట్టగలిగితే, పొయ్యగలిగితే నీకు రోజు రోజు నీ ఇంటికి స్నేహితులు వస్తారు. నువ్వు పెట్టలేకపోతే నీతో ఒక్కడున్నాడు. 1-2 రోజులు చూస్తారు, తర్వాత ఎవడు నీతో రాడు. బైబిల్ చెప్తుంది, దరిద్రుడు, బీదవాడు చుట్టాలందరికీ అసహ్యుడు. వాడు అనుకుంటారట భార్యాభర్తల కుటుంబంలో, వాడి ఇంటికి వెళ్తే ఏం పోయాడు, మనదే రూపాయి ఖర్చు అయింది, వద్దంటారట. కానీ ధనవంతుడిగా అయితే రోజు రోజు స్నేహితులు పెరుగుతున్నారు, సంఖ్య పెరుగుతుంది. ఇదంతా ముక్కకు చుక్కకే, పెట్టుబడులకే. కాబట్టి ఆస్తి స్థిరం అనుకోవద్దు. ఒకళ్ళు ఇస్తే ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దాన్ని జాగ్రత్తగా వాడుకో. ఇష్టానుసారం ఖర్చు